అప్రస్తుత ప్రసంగం అవుతుంది వాళ్ళ గురించి పరిచయం చేయటం అంటే. వాళ్ళ పరిచయం మాట్లాడితే చాలా సంతోషం కలుగుతుంది. ముందుగా అమ్మ ఒక్క విషయంలో మాత్రం కాల పరిమితి పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఆవిడ మాట్లాడితే వినాలని కోరుకునేవాడు చాలా మంది ఉన్నారు, ఆవిడ చెప్పటాకు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కాల పరిమితి లేకుండా, విషయంలోంచి పక్కకు వెళ్లకుండా వీలైనంత తక్కువ వ్యవధిలో మాట్లాడమని కోరిక. ఇప్పుడు అమ్మ మాట్లాడుతుంది. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. బహుముఖమైనటువంటి ఈ కుటుంబ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు పిల్లలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలే కాకుండా శుభాభినందనలు, అభినందనలు. మనం సౌండ్ బాగుందిగా? ఎక్కువ అవుతుందా? తక్కువైందా? మరి చాలా సంస్కారాన్ని మనం మనకు పొందిన వాళ్ళు వృత్తిపరంగా హైందవ మత సంబంధమైనటువంటి పౌరోహిత్యాన్ని నిర్వహించాం మన పెద్దలంతా కూడా. అంతేకాకుండా అలా రంగంలో చాలా రాణించాము. ఎన్నో నాటకాలు ప్రదర్శించారు మన వాళ్ళందరూ కూడాను. ఆ విధంగా ఏంటంటే చక్కని సంగీతమే కాకుండా సాహిత్యం ఎంతో సృష్టించారు, సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు, సృష్టించారు, కవిత్వానంతా కూడా రాశారు మన పెద్దలు. మనకు చక్కని సంస్కారాన్ని, సాహిత్య అభిరుచిని, కవిత్వం చెప్పేటటువంటి ఒక మంచి శక్తిని మన పెద్దలంతా కూడా మనకి అప్పగించి వెళ్ళినందుకు వారందరికీ కూడా మనం కృతజ్ఞతతో అభివందనాలు తెలియజేయాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నాను. అయితే ఎన్ని కళలున్నా, ఎంత తెలివితేటలున్నా, సాంఘిక పరంగా ఈ కుల వ్యవస్థలో మనందరం కూడాను చాలా అదేది కడపంక్తిలో ఉన్న వాళ్ళము, అణచబడిన వాళ్ళము, దోపిడీ చేయబడిన వాళ్ళము. కాబట్టి మనం విద్యాపరంగా ఉద్యోగాల్లో కానీ మరొక విధంగా కానీ పైకొచ్చే అవకాశాలు మనకు కలగలేదు. స్వతంత్రం రాకపూర్వం కూడా మనకి కొంతవరకు గాంధీజీ, కొంతవరకు మాత్రమే. ఆ తర్వాత అంబేద్కర్ ఎంతో రాజకీయ పరంగా ఎన్నికల్లో రిజర్వేషన్స్, విద్యలో రిజర్వేషన్స్, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా రాజ్యాంగం హక్కుగా మనకి లభించడానికి అంబేద్కర్ కృషి చాలా అపారమైనటువంటిది. అది మనం వర్ణించలేనటువంటిది. ఆ విధంగా మనం వాటిని ఉపయోగించుకుని ఎన్నో రంగాల్లో మనం ఎంతో బాగా రాణిస్తున్నాం, న్యాయం చేస్తున్నాం. మనకు తెలుసు మన దళిత మన వైష్ణవులోనే కాకుండా హరిజనులు, దళితులు, మాల, మాదిగ, ఇంకా ఇతర కులాల్లో కూడాను ఎంతోమంది ఈ విద్యా సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయ్యారు, గొప్ప ప్రొఫెసర్లు అయ్యారు, విద్యావేత్తలు అయ్యారు, రచయితలు అయ్యారు. ఇవన్నీ కూడా మనకు కలగడానికి మన అంబేద్కరు, వారి యొక్క అనుచర వర్గం, ఇంకా మనలో ఉన్నటువంటి దేశ సేవ పరాయణులంతా చేసినటువంటి కృషి అని చెప్పేసి మనం గుర్తించాలి, స్మరించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మనకి విజృంభించి మనం కూడా చాలా గొప్పగా రాణించగలం, గొప్ప విద్య నేర్చుకోగలం, డాక్టర్లు అవ్వగలం, ఇంజనీర్లు అవ్వగలం, శాస్త్రవేత్తలు అవ్వగలం, కవులు అవ్వగలం, కళాకారులు అవ్వగలం అనే విషయాన్ని పూర్తిగా మనం 100% నిరూపించాం. ఏమిటంటే నిద్రాణమైనటువంటి నిద్రపోతున్నటువంటి శక్తులన్నీ కూడా ఒకసారి
మేల్కొని విజృంభించాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు సహాయం చేశారు, ఎంత ఆదరించారు, అదంతా కూడాను వారు పోయినప్పుడు వారి సహాయాన్ని మనం ఇప్పుడు పెద్దబాబు ఉన్నాడు, మన శైలేంద్ర ఉన్నాడు, పావన్ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా పెద్దలంతా మన శేషబాబు ఉన్నాడు. వీరందరూ కూడా మన భాస్కర్ ఉన్నాడు, మన జనార్దన్ ఉన్నాడు, మా తమ్ముడు. వీళ్ళందరూ కూడాను ఎంత నిజాయితీగా, ఎంత సిన్సియర్గా, ఎంత ఎఫిషియెంట్గా, ఎంత సమర్థవంతంగా తమ యొక్క వృత్తి ధర్మాలను నిర్వహించారు. అంతేకాకుండా తమ బంధువులతోనే కాకుండా తమ స్నేహితులతో, పరిచయస్తులతో ఎంత అణకువగా, ఎంత స్నేహశీలతతో, ఎంత సాంఘిక దృక్పథంతో వ్యవహరించారు మనందరికీ జ్ఞాపకమే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినట్లయితే మన భాస్కర్ ఉన్నాడు. భాస్కర్ BHPలో పనిచేశాడు, కానీ గొప్ప ట్రేడ్ యూనియన్ లీడర్. నిన్ననే చెప్పాడు తన అనుభవం. 300, 3000 నాకు తెలియదు, అందరికీ గృహ నిర్మాణం జరపడానికి చేసినటువంటి కృషి, దానికి కావలసినటువంటి ఆర్థిక సంపత్తినంతా సమకూర్చడం, చివరికి ఆ కృషిలో నిమగ్నమైపోయి తనకి ఇల్లుందా లేదా అనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు. ఇదంతా ఏమిటంటే మన యొక్క నిజాయితీని, సేవా ధర్మాన్ని తెలియజేస్తున్న విషయాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇదే సందర్భంలో ఇంకొక విషయం, అయ్యా నో డైవర్షన్ ప్లీజ్. నా లైట్ ఆఫ్ చేయనా, అది వద్దు ఆఫ్ చేయనా. మనందరం కూడా ఈ స్థితికి వచ్చాం. విద్యాపరంగా, ఆర్థిక పరంగా చాలా పైకి వచ్చాం. ఒక్కసారి మనం వెనక తిరిగి చూసుకున్నట్లయితే మనం ఏ స్థితిలో నుంచి వచ్చాం, ఎంత దయనీయమైన స్థితిలో నుంచి వచ్చాం, ఎంత పేదరికంలో నుంచి వచ్చాం, ఇవన్నీ కూడా ఒక మాట మనం వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనమే చేస్తున్నాను. ఇప్పుడు మన కుటుంబాల్లో దేనికి లోటు లేదు, అన్ని సౌకర్యాలు అమర్నాయి. ఆర్థికంగా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన స్థితిలో లేవు. మన పిల్లలంతా కూడా గొప్ప మంచి స్థాయికి వచ్చారు. ఇంత మాత్రం చేత నేను మనవి చేసేది, కోరేది ఏమిటంటే, మళ్ళీ అంబేద్కర్ గారి గురించి నేను చెప్పవలసి వస్తోంది. చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా, వేలు లక్షల మంది అనుచరులతో నేను చేసిన ఫలితంగా మనకి ప్రత్యేక సదుపాయాలు వచ్చినాయి. ఈ ప్రత్యేక సదుపాయాలతో చాలా మంది బాగా చదువుకుని ఆల్ ఇండియా సర్వీసులు, IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, ఇంకా రకరకాల ఆఫీసర్స్, ఇది మన భారతదేశ లెవెల్లో వీళ్ళంతా కూడా వచ్చిన తర్వాత వారు ఒక ప్రత్యేక వర్గంగా మిగతా కమ్యూనిటీతో కలవకుండా పైగా చెప్పుకోవడం, మా తాతల నాటి నుంచి మేము చాలా పెద్ద భూస్వాములు, మాకు చాలా పొలాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ స్థితే కాదు, మొదటి నుంచి ఇదే స్థితిలో ఉన్నాం అని చెప్పుకోవడం. వాళ్ళు వారి యొక్క కుటుంబం, ఇంకా దగ్గర ఉన్న బంధువులకే మాత్రం కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి సౌకర్యాలు, హక్కుల గురించి తెలియజేయకపోవటం, పట్టించుకోకపోవటం, ఇవన్నీ వాళ్ళు ప్రత్యేక వర్గంగా తయారయ్యారు. ఎందుక కృషి చేస్తుంది మనంతా కూడా, ఎందుక సాధించింది ప్రత్యేక హక్కులు, ఎందుక మనం అన్ని సౌకర్యాలు కల్పించుకున్నది. నేను చాలా భంగపడుతున్నాను, నిరాశపడుతున్నానని చెప్పేసి అంబేద్కర్ యొక్క ఆవేదన, అవన్నీ కూడాను నీలిజెండా అనే పత్రిక మనకు వస్తుంది. బొజ్జా తారకం గారు, తర్వాత ఆయన భార్య విజయభారతి గారు, బోయి భీమన్న గారి కుమార్తె, బొజ్జా తారకం గారు బోయి భీమన్న గారి అల్లుడు, వాళ్ళు నీలిజెండా ప్రతి పక్షపత్రిక మనకి పంపిస్తూ ఉంటారు. దానిలో అప్రసంగా అంబేద్కర్ యొక్క భావజాలం, ఆయన ఏమన్నారు, ఏం కృషి చేశారు, ఎన్ని పాటలు పడ్డారు, ఎన్ని అవమానాలు పొందారు, చిన్నప్పుడు ఎంత కుల వివక్షతకి గురైపోయారు ఆయన, ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు.
బరోడాలో ఆయన ఆ సంస్థానంలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ప్యూను ఫైల్ తీసుకురావడానికి వెనకపోయేవాడు. నేను ఫైల్ తేవాలని, మంచినీళ్ళు ఇవ్వడానికి వెనకపోయేవాడు. ఉదాహరణకి చిన్న చెప్తున్నాను అనమాట. అన్ని బాధల్లో నుంచి అంత వికసించి, అంత గొప్పవాడయ్యి, అంత ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యి రాజ్యాంగాన్ని రచించి, ఆ రాజ్యాంగం అన్ని దేశాలకి ఆదర్శప్రాయమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ఆయన ఆవేదన పడ్డాడు. ఏంటి ఈ పైకి వచ్చిన వాళ్ళంతా ఒక వర్గం అయిపోయారేంటి, బుర్జా వర్గం అయిపోయారేంటి, ధనిక వర్గం అయిపోయారేంటి, ఇంత ఇరుకుగా ఆలోచిస్తున్నారేంటి, సేవాభావం లేదేంటి అనే బాధ చాలా పడ్డారైనా. అలాగే మన కమ్యూనిటీ కానీ దళితుల్లో కానీ పైకి వచ్చినంతా కూడా ఒక సెల్ఫ్ సెంటర్డ్గా ఉండకుండా, ఎందుకంటే మనకి స్కాలర్షిప్లు వచ్చినా, మనకి హాస్టల్స్ పెట్టినా, మనకి ప్రత్యేక హక్కులతో ఉద్యోగాలు వచ్చినా, రిజర్వేషన్స్తో ఇటు ఉన్నత విద్యలు వచ్చినా, హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ వచ్చినా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజా సమూహం యొక్క ధనంతో, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోటి ఈ సదుపాయాలను కూడా అందరితో పాటుగా మనకు ప్రత్యేకంగా కల్పించబడుతున్నాయి. కాబట్టి మనం పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతున్నాం? దేశానికి అంతటికీ వద్దు, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వెనుకబడి పేదరికం ఉన్న వాళ్ళు, చదువుకు దూరమైన వాళ్ళు, సదుపాయాలకు దూరమైన వాళ్ళు ఉన్నారే. ఉండాల్సినటువంటి స్టేటస్ సింబల్స్ అయినటువంటి ప్రతి పరికరం ఉంది, నగలున్న నాణ్యాలు ఉన్నాయి, మనకేం పర్వాలేదు అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఇరుకుగా ఆలోచించేటటువంటి పద్ధతి ఉండకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎవరికి సహాయం చేద్దాం అనే ఆలోచన ఉండాలి, అంతేగాని మా మటుకు మేము బాగున్నామని. నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇటీవల మళ్ళీ కల్చర్ కాదు, సంస్కార పరంగా కాదు, సంస్కారం వేరు, విద్య వేరు. విద్యాపరంగా ఆర్థికంగా పైకి వచ్చినటువంటి మన కుటుంబాలు, ఇతర కుటుంబాలు, మన కమ్యూనిటీలో ఎంత పైకి వస్తున్నారో మానవ సంబంధాలు అంత దిగజారుతున్నాయి. అంటే ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం లేదు, ఇతరుల గురించి ఆలోచించడం లేదు. ఏమైనా సేవ అని రిజర్వ్డ్గా బిగుసుకుపోయి మేము చాలా గొప్పవాళ్ళం, మాకు అన్ని విధాల సౌకర్యాలు. వ్యక్తిగతంగా చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నాకు తగినటువంటి సహాయాన్ని చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఎవరితో గుత్త సొమ్ము కాదు అది. అంచేత రచనల ద్వారాను, ఫైనాన్షియల్గా ఆర్థికంగా సహాయం చేయడం ద్వారాను, మంచి సలహాలు ఇవ్వడం ద్వారాను, మంచి ఆదరణ చూపించడం ద్వారానే మిగతా మన డౌన్ ట్రాడన్ మన 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 సోదరులకి, సోదరిమణులకి, పిల్లలకి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఎలాంటి పిచ్చి అలవాట్లకు లోను కాకుండా, పై వర్గాల వాడు లోనయ్యేటటువంటి పిచ్చి అలవాట్లకు లోను కాకుండా వీలైనంతటువంటి ఆదర్శప్రాయంగా మన కుటుంబాలని చక్కగా చక్కదిద్దుకున్నట్లయితే, మనం బాగుంటే మన బిడ్డలు తప్పకుండా బాగుంటారు. మన పెంపకంలోనే ఉంది అంతా కూడాను. మనం చాలా గర్వంగా, మనం కొన్ని దురలవాట్ల తల్లిదండ్రులు వాళ్ళు లోనైనట్లయితే తప్పకుండా పిల్లలకి అవి వస్తాయి, అవి రాకుండా చూసుకోవాలి, తరతరాలు కూడా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఈ మాటలతో ముగిస్తున్నా. చాలా సందేశం, అద్భుతమైన సందేశం, ఉపయోగపడే సందేశం. రైట్. ఇప్పుడు తాయారత్తయ్య సుమారు 5 నిమిషాలు. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. 2013 మీ అందరికీ ఆశీస్. ఇక్కడ ఎవరో నాకన్నా పెద్దవాళ్ళు ఉండుండ్రు, పిన్నిత పెద్దవాళ్ళు. అది నేను ఏం చెప్పాలంటారు?
మీకు నా గురించి ఏం తెలియదు చెప్పండి. నా జీవితం చెప్పాలంటే పెద్దలు చెప్పారు చాలా ఇది అయిపోతుంది. 5 నిమిషాలు పెద్ద పెట్టింది 5 నిమిషాలు ఏమీ లేదు. నేను దాచింది లేదు, మీ దగ్గర ఏనన్నా ఇన్ని అన్నీ చెప్పారు కనుక అవే మనకు సంబంధించినవి అనుకోండి. ఎంత గురించి నేను చెప్పాను. ఉన్న వాళ్ళకి సలహాలు అయితే అమ్మా నాన్న చెప్పిన మాటలు వినాలి, శ్రద్ధగా చదువుకోవాలి, ఇన్ని చెప్పినట్టు అభివృద్ధిలోకి రావాలి. అభివృద్ధిలోకి వచ్చామని తల్లిదండ్రులు మర్చిపోవద్దు. తర్వాత మీకు జాబులు వచ్చాక పెద్ద పెద్ద జాబులు వచ్చిన తర్వాత ముఖ్యంగా అమ్మను మర్చిపోదు. ఎందుకంటే అమ్మ అనాథగా అయిపోద్ది తండ్రి లేనప్పుడు. అది మాత్రం గమనించుకోండి ఎవరైనా. అది చెప్పాను. కొన్ని విషయాలు చాలా ప్రాథమికంగా అనిపించవచ్చు. నా అనుభవం ఏమిటంటే ఇలాంటివే. పెద్దవాళ్ళని గౌరవించండి, నీతిగా ఉండండి, అబద్ధం చెప్పొద్దు, ఇవన్నీ మనం 3వ సంవత్సరం నుంచి మనం వింటూనే ఉన్నాము. ఆచరణలో మనం చేయలేకపోతున్నాం. ఈ చిన్న చిన్న విషయాలు మనం ఆచరించగలిగితే అత్తయ్య చెప్పినవి నా అనుభవం ఏమిటంటే జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, మనకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా. అంచేత అవేవో టీచర్ గారు చెప్పిన నీతులు అనుకోకుండా ముఖ్యంగా పెద్దవాడు చిన్నవాడు ఆలోచించాలి. ఇప్పుడు సక్కక్కయ్య తన అనుభవాలు. అమ్మకు తాయారక్కకు నా నమస్కారములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా తమ్ముడికి చెల్లెళ్ళకి అందరికీ కూడా, చిన్న చిన్న పాపలకి బాబులకి కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, నా దీవెనలు, నా ముద్దులు. వాళ్ళు నిన్న చాలా డ్యాన్సులు చేశారు చిన్ని పాపలో. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, ఆ చిన్ని పాపలు చేయటం ఆశ్చర్యపోయాను. వాళ్ళు కౌగిలించుకుని ముద్దులాడాను. అంత అద్భుతంగా చేశారు చిన్న పిల్లలు, నాన్ స్టాప్గా అన్నమాట. అది మన నంబూరి వారి అంటే నంబూరి వారే కానీ మిగతా వాళ్ళు కాదని ఎవ్వరు అనుకోవద్దు. నంబూరి వారి వంశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను. జన్మ జన్మలు కూడా మన బంధం అంతా కూడా ఇలాగే కలవాలి, మనమందరూ ఇలాగే కలిసి ఉండాలి, ఈ ప్రేమతోనే ఉండాలి, ఈ దానధర్మాలే చేసుకుని ఉండాలి, ఈ భక్తి భావంతోనే ఉండాలి. లాలమ్మ చెప్పినటువంటి చక్కని వాక్యాలు నాకు ఈ చిన్నతనంలోనే ముగ్గుపాతోనే నేర్పేసింది. మహాభక్తురాలు లాలమ్మ. ఆ మహాతల్లి కళ్ళు మళ్ళీ పుట్టాలని నాకు చాలా కోరికగా ఉన్నాయి. అమ్మ కూడా చాలా గొప్ప తల్లి. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి అన్ని విషయాలు అమ్మ చేసింది. చాలా ఇష్టం నాకు. ఎందుకో నంబూరి వారి కుటుంబంలో నంబూరి వారి అమ్మ కూడా కడుపును పుట్టాలని, ఎందుకో నాకు లాలమ్మ కడుపును పుట్టాలని జన్మ అంటూ ఉంటే అలాగే మన కుటుంబం చేస్తూనే ఉన్నారు. నేను చిన్నప్పుడే చూస్తూనే ఉన్నాను. ఇల్లు కాలిపోతే అమ్మ 20-30 బిందెలు అందించేది. ఇల్లు కాలిపోయిన వాళ్ళు మనం భోజనం తింటే వంట చేసి ఇచ్చేది, తెలంగాణ వాడికి స్వయం పాకం ఇచ్చేది. ఆమె శక్తికి చిన్న పాపలో కూడా అమ్మ నయపరిచి మాకు ఇవ్వండి, నేను నోటితో అడగలేదు. సీఎల్ పెట్టుకుని పేదవాళ్ళ ఇంట్లో డెలివరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మ కొన్న ఇల్లు ఒక ఉప్పర్లు ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ తల్లిని పిల్లలు కూడా అమ్మ కాపాడి కష్టపు కాళ్ళు ఇక్కడ వరకు నీళ్లు మంచానికి. అలాంటి స్థితిలో అమ్మగా వాళ్ళిద్దరిని బ్రతికించిందని ఆ ఉప్పరమ్మాయి ఇల్లు అమ్మితే నేను లక్ష్మీనరసింహ గారికి అమ్ముతాను, ఆమె అద్దెంట్లో ఉంటుంది అని చెప్పి ఆ మాట తప్పకుండా ఆమె ఇచ్చింది అమ్మకి. అంటే అమ్మ ఎంత చేసిందో చూడు, వాళ్ళకి ఎంత బ్రతికించింది ఆ వర్షంలో, ఆ నీళ్ళల్లో కూడా మాట మీద నిలబడి ఆ మాటని న్యాయం చేసుకునేటట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. మీరందరూ అలా చేస్తూనే ఉన్నారు, నాకు తెలుస్తూనే ఉన్నాయి. ఎవరెవరు అంతా ఏం చేస్తున్నారో అవి నాకు అర్థమవుతున్నాయి. నాకు చాలా సంతోషం ఈ లాలమ్మ గారి కుటుంబంలో పుట్టినందుకు, మనమందరం కలిసి ఇలాగా గెట్ టుగెదర్ పెట్టుకున్నందుకు. ఇది ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఇలా సాగుతూ ఉండాలని నేను చాలా కోరికగా నేను మీకు అందరికీ చెప్తున్నాను. మన ప్రేమలు ఇలాగే ఉండాలి, మనం ఇలాగే పేదలను చూస్తూ ఉండాలి, మన శక్తి కొలది. అంచేత ఈ సభా కార్యక్రమం ఇలా నిర్విఘ్నంగా సాగాలని, దీనికి కార్యకర్తలు అందరూ నిలబడి వారందరికీ మనం మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి మనం అందరూ కోరుకుంటాము. చక్కగా జయప్రదం కావాలని మరీ మరీ కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మన పెద్దవాళ్ళు ముగ్గురు కూడా మనందరికీ కూడా ఒక రకమైన మార్గదర్శకత్వం చేసేలాగా స్పష్టంగా క్లుప్తంగా సూటిగా చెప్పారు. మరొక్కసారి క్రాస్ టాక్ చేయకండి, ఎందుకంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఒక భావధార ఉంటుంది. చిన్న సన్మానం చేయడానికి రోల్ మోడల్ ఆచార్య బావ, ఇంకో రోల్ మోడల్ గా కోరుతున్నాను. అమ్మా నాకు తెలుస్తుంది అమ్మా. అరుణక్క అమ్మకు చిన్న మెమెంటో ఇస్తుంది. ఈ మెమెంటో ప్రాముఖ్యత ఏమిటంటే నిన్న వాళ్ళ తరం వాళ్ళు కాపీ చక్కగా ఫ్రేమ్ చేసి దాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అది ఒక గొప్ప జ్ఞాపిక. ఇవాళ అది గొప్ప డిమాండ్ లో ఉండబోతోంది. అలాగే ఇప్పటి వరకు మేము చేసిన సన్మానాలు అఫీషియల్ గా ఆర్గనైజర్స్ తరఫున ఇప్పుడు అరుణక్క తన భక్తి, తన ప్రేమ, తన ఆప్యాయతతో అరుణక్క ఆచార్య బావయ్య అమ్మకు బట్టలు పెడుతున్నారు. ఇప్పుడు తయారత్తయ్యకి అరుణక్క శాలువా కప్పుతుంది. బావయ్య నువ్వు అక్కడే ఉండు, కూర్చుంటా. ఆచార్య బావయ్య మెమెంటో ఇస్తారు. పట్టుకోండి. సక్కక్క బావా కార్యక్రమంలో మొదటి ఘట్టం ముగుస్తోంది. ఈ సన్మానం చేసిన సందర్భంగా మేడం మీరు చూడండి. మనోజ పక్కకు ఈ ఈ పెట్టుపోత చప్పట్లు పడతాం, టైం అయిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం చేస్తున్నా, అందరికీ దీవిస్తున్నా. అంటే మేళాళ్ళు, ఆడవరుసలు, మరదండు మరదలు పాయం చేసిందిగా, అందుకని మరదాలే ముందు గుర్తుపెట్టుకున్నా. మద్దులు వస్తుందిగా, ఇంకా రాలా. వాళ్ళంతా నాకన్నా చిన్నవాళ్ళే కదా, అందుకని వాళ్ళందరికీ వాళ్ళకు కూడా. అమ్మకి అంటే స్ఫూర్తి లాలమ్మదే. చిన్నప్పుడు చెప్పేవాళ్ళని మాకు ఏమనంటే, లాలమ్మ లక్ష్మప్ప అని ఉండేది. ఆమెకి ఏదో జబ్బు చేస్తే ఊళ్ళోకి వెళ్ళి చెంగుబెట్టి కడుక్కొచ్చి పెట్టింది అని. అందరూ ఉన్నారు, ఆమెకు చూడలేదు, మనవాళ్ళే చుట్టాలి. ఆమెకు ఆడపడుచు అవుతుంది. అలాంటివి చెప్పారు, తెలుసు, చూసేస్తున్నాను. తర్వాత అమ్మ కూడా అలాంటి ప్రతి ఇంట్లో చేస్తూ ఉండేది. ఒక గేదె ఇంటేనే పాయసం ఊరందరిని పిలిచి బంతి భోజనం పెట్టి. అలాగే ఎవరు వచ్చినా ఎవరు చేసినా కానీ పేరుకేమో మన ఇళ్ళని 20 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. అక్కడికి వచ్చిన చుట్టాలంతా కూడా మన ఇంట్లోనే. పడుకోవటం ఇక్కడే, స్నానాలు ఇక్కడే, టాయిలెట్ ఇక్కడే, తినటం ఇక్కడే, అన్నీ ఇక్కడే. అయితే కొన్ని జోకులు కూడా చెప్పుకునే వాళ్ళం. చంద్రపూడి లక్ష్మీనరసింహ ఉంది, ఇప్పటికీ ఉంది, చెల్లి అవుతుంది నాకు. పెద్దమ్మా, మా అమ్మకు నువ్వు కూరేస్తానన్నా ఉండగా
అంటే అడ్వాన్స్ బుకింగ్ అని అలాగనమాట ఇళ్ళ అందరం తెలియసాం సరే అనేది అలా చేసేవాళ్ళు. సరే ఇవన్నీ నేను గమనిస్తూ ఉండేదాన్ని కదా పెద్ద అన్నింటి. అది అయిపోయిందా, అవన్నీ బుర్రలో ఉన్నాయి నాకు. సరే అది అయిపోయిన తర్వాత ఏమైందంటే చదువు విషయానికి వస్తే నాకు చదువు సాగలేదని మా అమ్మకు పోవడంత తపన. అందరూ చదువుకున్నారు, నేను తర్వాత ఆరుగురును, ఈ అమ్మాయికి మాత్రం చదువులేదు, ఏదన్నా వృత్తి విద్య చేయిస్తే బాగుంటుంది అనేది అమ్మ ఆలోచన. అలాగే కుట్టు ట్రైనింగ్ ఏదో పేపర్లో పెడితే చూసింది, తాడేపల్లిగూడెలో చేర్చాలి. అప్పటికి ఇంకా ఉద్యోగం లేదు, అప్పుడు ఏదో షాప్ నడిపేవారు. దాని మీద నాకేం ఆలోచన అంటే నేను బట్టలు కొట్టగలను కదా, అప్పుడు ఎంత అంటే రూపాయి జాకెట్ చెప్పేసి నేనేం ఆల్రెడీ పురుచుకొచ్చాను అనమాట. ఇక ఆయన ఒక్కరే ఉన్నారు. రే మోహన ఒక్కనా రాయ్ బావని తీసుకురమ్మా, బావని రమ్మని ఇక్కడికి వచ్చేయమని అని చెప్పింది. అయితే అన్నయ్య కార్డు నేను దాచుకున్నాను ఇప్పటికీ ఆ కార్డు, అది పారేయలే. ఆ కార్డు మీద రాసి బాగా వచ్చేయండి ఇక్కడికి, మాతో పాటే లాలమ్మంది, మనతో పాటే గంజో కడుగు ఏదో మనకున్నది పెడదాం, ఆయన కూడా అదే తింటారు రమ్మను అని చెప్పి అంటే వచ్చింది. అన్నయ్య లాలమ్మ ఇద్దరు అనుకుని ఆ పని చేశారు. ఆయన రావటం, మన ఇంట్లో ఉండటం. ఈయన గొప్పతనం ఏంటంటే వచ్చారు కానీ ఎల్లింట్లో ఉండి మనం ఎందుకు తినాలి అనేది ఆయన ఆలోచన. నాతోనే ఇప్పుడు సరే అదే అది ఈయనేం చేసేవారంటే మనం ఉండద్దు, పక్కనే ఇల్లు తీసుకుందాం ఉందాం, ఈ ఇంటికి పెద్ద దిక్కుగా మనం అన్ని చూసుకుందాం, మనం ఇక్కడే ఉందామని పక్కన ఇల్లు తీసుకున్నాం 15 రూపాయలకి. వారానికి ఒకసారి మేము మా బాబాయ్కి పాన్ మసాలాలు తయారు చేయటం వచ్చు. మాకు నిరుద్యోగి, ఆయనకు ఉద్యోగం లేదని నేను ఫీల్ అవటం కానీ నాకు ఉద్యోగం లేదని ఆయన ఫీల్ అవటం కానీ మాకు అసలు తెలియదు. వారానికి ఒకసారి మేము ఇద్దరం కలిసి ఆ సామాన్లు చేస్తే మాకు నెలకు వచ్చి 120 100 వచ్చి ఆయన సామాన్ ఇచ్చి నాకు చీర తెచ్చేవాడు. అప్పుడు 20 రూపాయలు ఇచ్చారు. తెచ్చేవాడు. అయితే అలాగే నేను ఇంట్లో బట్టలు రేమగులు నేను కుట్టేదాన్ని, అసలు మాకు లేదు అన్నమాట తెలియదు. ఆయన సంగతి అప్పుడు తెలియదు మాకు. ఇంకా ఆయన మాత్రమే తెచ్చేవాడు. వస్తా అక్కడ సరికేస్తాను, డబ్బులు తీసుకుని వస్తా తీసుకొచ్చాడు. అయిపోయిందా? సరే అయిన తర్వాత నేనేం చేసేదానంటే ఇట్లా ఇక ఆయన పెద్ద కొడుకులాగా ఇంట్లో మాకు మొత్తం పెద్ద దిక్కులాగా అమ్మకి రైట్ హ్యాండ్ అనమాట. ఆయన అంత నమ్మేది, అంత ఇష్టం కూడా నాయనకి కానీ ఆయన కానీ ఈయనకి కూడా ఆయన అంటే అంత ఇష్టమే. తర్వాత సేవాభావాలు కూడా మన కుటుంబంలో కన్నా ఆయనకి ఎక్కువ అంతకుముందు చేసేవారంటే అది ఇష్టం. అది అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయ్యి మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాక అక్కడ ఏమైందంటే నాకు స్ఫూర్తి ఎట్లా వచ్చిందంటే మహిళా మండలి పెట్టాలన్న ఆలోచన ఏంటంటే వృత్తి విద్యా కేంద్రం అనేది పెట్టాలి. ఎవరైనా నాలాగా 5 6 చదువుకున్న వాళ్ళు ఇళ్లలో కూర్చొని సంపాదించుకోవాలంటే ఇది ఈజీ మెథడ్ అనుకున్నా. ఆ ఉద్దేశంతో మహిళా మండలి పెట్టాను. అదే నడిపిస్తున్నాను 30 ఏళ్ల నుంచి. దాంట్లో కూడా నిస్వార్థ సేవ చేస్తున్నాను. తాతయ్య బొమ్మలూరులో హరిజన వాడికి వెళ్ళి ఆయన ఎప్పుడైతే స్కూల్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేశాడో అది నాకు తెలుసు. అదే ఉద్దేశంతో ఎస్సీలకైతే ఫండ్స్ ఉంటాయన్న ఉద్దేశంతో అది నాకు అర్థమైంది, తెలుసుకున్నాను ఆఫీసులో. నిర్విరామంగా ఆ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఆ ఎస్సీలకే ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకే లోన్స్ ఇప్పించి వాళ్ళకే మిషనరీ చేసి బట్టలు ఇప్పించి అనేక రకమైన చేతైన పని ఇవన్నా కాస్త విద్యలోని ఇవన్నీ చేశాను. తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఒక 400 మందికి ల్యాండ్ కూడా ఇప్పిస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఎంత తెలంగాణ స్టేషన్ కూడా అది కూడా హెల్పే. ఇంకోటి ఏంటంటే కర్నూలు కొట్టుకుపోతే బావయ్య నాకు ఒక డబ్బాకి సిగ్గుపట్టి డబ్బాకి సిగ్గుపట్టి ఇంటింటికి వెళ్ళి అడుగురా, నీకోసమని ఎవరు అనుకోరు, అడుకొచ్చి వాళ్ళందరూ పంచుతాను అంటే ఆ రోజు నాది ఇట్లా పంచాలనుకుంటున్నాను. ఏ వాడని చెప్పండి చేయను, చెప్తే వెళ్ళి అడుగురామంటే ఇంటింటికి వెళ్ళి అడుగుకొస్తే 2 ట్రిప్పులు వెళ్ళి నేను అమ్మన్న మాటకి చెప్తున్నా. ఎవరు సఫర్ అవుతున్నారో ఆ ఇళ్ళకి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా మనదాసులు చాలా మంది మనకి హెల్ప్ చేశారు. వాళ్ళ పిల్లల్ని ఇంత కూడా కట్టుకుని అందులో కాపురాలు చేసే వాళ్ళకి ట్రిప్కి 60 మంది 70 మందికి నేను వాళ్ళకి బై హ్యాండ్ ఇచ్చేసాను. నేను చేసిన ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం అని ఒకటి ఉంది. ఆ సిద్ధాంతం ఏమంటుందంటే ఆసక్తికరంగా మాట్లాడినప్పుడు 10 నిమిషాలు కూడా 2 నిమిషాల్లోనే ఉంటాయి.
ఆసక్తికరంగా కాకుండా మాట్లాడితే నిమిషం కూడా గంటలా ఉంటుంది. అరుణక్క ఆసక్తికరంగా మాట్లాడింది కాబట్టి 2 నిమిషాలే అనిపించాయి. ఇక్కడతో మన మొదటి కార్యక్రమం ముగుస్తోంది. రాష్మి పైన ఉన్న వాళ్ళని సాధారణంగా కిందకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టమని కోరుతున్నాను. మన తర్వాత అందరి తరఫున అభినందనలు చెప్పుకోవటం. ఈ 4 ఏళ్లలో రిటైర్ అయిన వాళ్ళల్లో సుమన అంటే పెద్దన్నయ్య వాళ్ళ పెద్ద పోసు వాళ్ళ మిసెస్, ప్రసూన దుర్వాసన వాళ్ళ పెద్ద కూతురు, వీడు రిటైర్ అయినా కూడా ఇక్కడికి రాలేకపోయారు. వాళ్ళకి అక్కడికి వినపడేలాగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళలో పెద్దవాడు, చిన్నవాళ్ళలో చిన్నవాడు, మొనగాళ్లకు మొనగాడు భాస్కర్ అన్నయ్య. రెండో మనిషి 7 జిల్లాల అందగాడు, 24 జిల్లాల పాటగాడు శేషుబాబు. మూడో మనిషి ఎంత వయసు వచ్చినా బుద్ధి రాకుండా పిల్లల్లాగా ప్రవర్తించే అమరేంద్ర. దయచేసి మీరు కూర్చోవాలి. నేను చెప్పా కదా మనకి లేదు అది. వీళ్ళు భాస్కర్ అన్నయ్య. నిజానికి ఈ సన్మానం మనం చాలా ఆలస్యంగా మనం చేసుకుంటున్నాం. దాదాపు 28 ఏళ్ళు పనిచేసి 2001లో వాలంటరీ రిటైర్మెంట్, దానికి మన తెలుగు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, తీసుకున్నాడు. తెలుసు, నాకు తెలియదని కాదు, తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తెలుగు మాట అయిపోయింది, అది వేరే విషయం. నిజంగా రిటైర్ అయితే 2008లో అయి ఉండేవాడు. భాస్కర్ అనే విషయంలో ఒక మాట చెప్పాలి, ఇది అందరికీ వర్తిస్తుంది. మనము అధికారం అనగానే పదవితో ముడిపెడతాం. మనం పెద్ద పదవిలో ఉంటే పెద్ద అధికారం ఉంటుంది అని ఒక భ్రమ ఉంది. అధికారానికి కీలకం ఏమిటంటే బాధ్యత. మనం ఏ పదవిలో ఉన్నా బాధ్యత తీసుకున్నప్పుడు, రెస్పాన్సిబుల్ గా పనిచేసినప్పుడు అధికారం దానంతట అదే వచ్చి పడుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనం భాస్కర్ అన్నయ్య. ఆయన ఆఫీసర్ కాకపోవచ్చు, జనరల్ మేనేజర్ కాకపోవచ్చు, కానీ ఒకవైపు పార్లమెంటు మెంబర్లను, ఇంకోవైపు కంపెనీ ఎండీలను కూర్చోబెట్టి ఒకనొక ఫలితం రాబట్టడం అన్నది అధికారం పదవిలోంచి కాదు, బాధ్యతలోంచి, వ్యక్తిత్వంలోంచి వచ్చింది. అలాగే చాలా చిన్న స్థాయిలో తన ఉద్యోగ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ గా రిటైర్ అయ్యాడు శేష్ బాబు. తను ఎన్ని పనులు చేసినా కూడా తన ఆట పాట మాట మాత్రం మార్చుకోకుండా చిన్న పిల్లాడి మనస్తత్వంతో ఇప్పటిదాకా ఉంటున్నాడు శేష్ బాబు. వీళ్ళిద్దరూ కూడా తమ తమ అనుభవాలను 3 నిమిషాలు దాటకుండా, భాస్కర్ అన్నయ్యకి నేను 1 నిమిషం ఇస్తాను, ఎందుకంటే నేను 2 నిమిషాలే మాట్లాడతాను. భాస్కర్ అన్నయ్యకి 4 నిమిషాలు టైం ఇస్తున్నాము. అన్నయ్య నువ్వు మాట్లాడాలి, రా. అరుణక్క, ఆచార్య బాబు గారు, తర్వాత నాగభూషణ్ బాబు గారు, ఉద్యోగరీత్యా రకరకాలుగా విడిపోయి మళ్ళా సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుని ఈ కార్యక్రమాల్లో మనం
మన భావాల్ని, మన అనుభవాల్ని, మన పరిస్థితుల్ని ఇవన్నీ కూడాను మనం పంచుకుంటానికి గురించే మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అయితే దీంట్లో ఉండేటటువంటి విషయం ఏంటంటే అంటే మా జనరేషన్ తర్వాత జనరేషన్, ఆ తర్వాత ఉండేది ఆ జనరేషన్ కూడాను, పిల్లలు కూడాను పెద్దవాళ్ళు చెప్పేటటువంటిది విని ఆచరించేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే తరం మారింది, పరిస్థితులు మారినాయి, తద్వారా ఆర్థికమైన పరిస్థితులు కూడా మెరుగుపడినాయి, పెంపకంలో కూడా తేడాలు వచ్చినాయి. అలాగే వాళ్ళ యొక్క మాటలు, పద్ధతులు, ధోరణులు అన్నీ కూడా మార్పు వచ్చినాయి. కానీ మన కుటుంబంలో ఆ పరిస్థితి రాకోకుండా మనం చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు మనం చెప్పినా కానీ వినిపించుకునేటటువంటి మొండి వైఖరి వహించేటటువంటి పిల్లలను కూడాను మిగతా వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు మన కుటుంబంలో దాదాపుగా 90 వాళ్ళు మన పక్కన ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో పెరగడానికి అవకాశం కల్పించేటటువంటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. దీన్ని ఇంకా 100కి 100 పాళ్ళు కనుక అభివృద్ధి చేసినట్లయితే మనకు ఉండేటటువంటి బంధుత్వాలు, స్నేహ సంబంధమైనటువంటి విషయాలు, అంటే ఈ యొక్క ఉద్యోగరీత్యానో మరి లేకపోతే టైం కుదరకో లేకపోతే ఇంకోటి ఏంటో కానీ మనకి రిలేషన్ అనేది రోజు రోజుకి కూడా చాలా దూరం అవుతుంది. ఈ దూరం మళ్ళీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉండేటటువంటి చివరి దేశం ఏదైనా ఉందంటే ఒక సెకండ్లో మనం మాట్లాడేటటువంటి పరిజ్ఞానం మనకు వచ్చింది. అయినా కానీ మన కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉండగాని మనం మాట్లాడుకుంటానికి కూడా టైం లేని పరిస్థితి ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా తప్పు. దీన్ని చక్కదిద్దుకుంటే మన అమ్మా నాన్నలకు, తర్వాత అమ్మమ్మ తాతయ్యలు కూడా కలలుగనేటటువంటి ప్రపంచం మన కళ్ళ ముందు తప్పనిసరిగా షార్ట్ తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థని చక్కదిద్దుకుని దాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం వేసిన తప్పటడుగుని మళ్ళీ దాన్ని మంచిగా దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు అనేది నా అభిప్రాయం. దీన్ని చాలా చిన్నగా మీరు ఆలోచించవచ్చు. మనకు ఉండేటటువంటి కుటుంబం కూడాను చాలా పెద్ద కుటుంబం అయినా మనం రిలేషన్ మెయింటైన్ చేయడంలో కూడాను దాదాపుగా నాతో సహా అందరూ కూడాను ₹1 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో చేయకపోవడం అనేది కాదు. టైం లేదంటున్నారు, ప్రతిదానికి టైం లేదంటున్నారు, 24 గంటలు ఉన్నా కానీ టైం లేదంటున్నారు. ఇదే ప్రపంచం దేశస్తుల్లో ఉండేటటువంటి పెద్ద పెద్ద మేధావులు, తర్వాత ఎందుకంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు, అలాగే వ్యాపారవేత్తలు, వీళ్ళందరూ కూడాను భార్యకి పిల్లలకి కూడాను టైం ఉంటుంది. మేము ఇంత కేటాయిస్తున్నాం అనేది పేపర్ ద్వారా మేము చదువుతూ ఉంటాం అప్పుడప్పుడు. మరి మీ పేపర్ చదువుతున్నాం లేదు నాకు తెలియదు కానీ మన పిల్లలు తర్వాత వీళ్ళంతా వచ్చేటికల్లా టైం ఉండలేదు అనేది ఒక పెద్ద మాట కింద ఏర్పడిపోయి ఆ టైము లేదనేటటువంటి ఉద్దేశంతో కమ్యూనికేషన్ వ్యవస్థని బాగా కంప్లీట్గా దాన్ని మూసేస్తున్నారు. అలా కాకోకుండా మన కుటుంబానికి, ఎందుకంటే ఇప్పుడు కుటుంబానికి దగ్గర అవుతున్నట్లయితే దూరం అవుతున్న కొలది ఇది చాలా మధ్యలో ఉండేటటువంటి గల్ఫ్ అంటే ఈ అగాధం ఏర్పడుతుంది. ఈ అగాధం ఏర్పడటం వల్ల ఎన్నో రకాలైనటువంటి దుష్ఫలితాలను అనిపించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కొన్ని విషయాల్లో మంచి జరిగినా, కొన్ని విషయాల్లో చెడు జరిగినా కానీ అది లేకోకుండా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకోపోయినట్లయితే చాలా విషయాల్లో మనం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కమ్యూనికేషన్ వ్యవస్థను మనం సద్వినియోగం చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఒకళ్ళు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మనం దాన్ని పునరుద్ధరించినట్లయితే మనం ఉండేటటువంటి ఈ కొద్దిమంది మన అమ్మలు, నాన్నలు, అలాగే అక్క చెల్లెళ్ళు, బావలు, అన్నదమ్ములు, మనలోనూ మనరాళ్ళు, వీళ్ళందరితో కూడాను మనం అంటే ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనది కుటుంబ వ్యవస్థ, మన భారతదేశం ఈ వ్యవస్థ యొక్క సదుద్దేశాలని మన తల్లిదండ్రులు మాకు నూరిపోశారు. దాన్ని మనం కంటిన్యూ చేయాలి కానీ దాన్ని ఎక్కడ కూడా మనం ఆపడానికి వీలు లేదు, ఆపకూడదు కూడా.
ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించి నేను మొట్టమొదటిగా ఇది నేను చెప్తున్నాను. నేను ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పాటుగాను భార్య పిల్లలకి కూడాను కేటాయించకపోవడం వల్ల అడుగులు తెలుపులు అనేది భారతదేశంలో ఉండే. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళిపోయి అక్కడే పుడితే తెల్లగుండు అక్కడంతా కూడా మొదలు పెట్టారండి. మనం ఏదైనా ఏంటంటే నేను నక్షత్రం అంటాడు. ఇక్కడ కుటుంబంలో కూర్చున్నా మాట్లాడిన తర్వాత వెళ్ళాలంటారు. ఎక్కడ లేదు మరి ఏమన్నా మాట్లాడేమనుకో నాగమోషం బాగర్ లాగా ఏంటి అంటాడు. ఏం మాట్లాడే చాలా కష్టాలు, ఎన్ని కష్టాలు పడుతున్నాం మనకి ఏది. సరే అమ్మా, ఏదేమైనా కానీ నేను చేసిన కానీ అసంతృప్తి అనేది సేవా కార్యక్రమం చేసేటటువంటి దాంట్లో నేను అసంతృప్తికి లోదు కాబట్టి ఇక దాన్ని విరమించుకునే కార్యక్రమంలోనే ఉన్నాను. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు అమ్మ ఆవిడ రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడాను ఒక ఆబ్సెంట్ లేదు, లేట్ లేదు. అది ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం. మేము వారం రోజులు మిలిటరీకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడాను మధ్యలో దాక్కుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఇక్కడికి వచ్చేసి మేము మిలిటరీ అంటారు. అసలు మిలిటరీ కనీసం 6 అడుగులు ఉండాలి, 5 అడుగులకే మిలిటరీ అంటారు. మరి ఎవరు నమ్ముతారు చెప్పండి. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి మనం ఎంత నవ్వుకుంటూ సరదాగా మన కుటుంబాలని అభివృద్ధి చేస్తూ మన పిల్లల్ని అభివృద్ధి చేస్తూ మనకంటే ఉన్నతంగా చదివించుకుని నా హృదయపూర్వక అపాలజీస్ భాస్కర్ అన్నయ్యకి. ఇప్పుడు శేషుబాబు 1.5 నిమిషాలు, ఆ 1.5లో పాట పాడినా మాకు అభ్యంతరం లేదు. పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఇప్పుడు బాబు చెప్పినట్టుగా, మన భాస్కర్ బాబు చెప్పినట్టుగా కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకుని సాధ్యమైనంత వరకు ఎక్కువ సార్లు ఎక్కువ పలకరింపులు అందరికీ ఉండాలని, ముఖ్యంగా మన వాళ్ళలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం, అదే నా దగ్గర పనిచేసే డ్రైవర్ కావచ్చు, నా దగ్గర పనిచేసే చపరాసి కావచ్చు, లేకపోతే నా కొడుకు కావచ్చు, నా మనవడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతోటి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఉంటే దానివల్ల ప్రేమాభిమానాలు మధ్యలో బాగా ఇనుముడిస్తాయి. దానివల్ల ఇది భాస్కర్ బాగా చెప్పినట్టుగా అది మనం పాటించాలని నేను గట్టిగా నమ్ముతున్నా. అలాగే ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా మన చుట్టూ, అంటే మన చుట్టూ ఉండే ప్రపంచం ఏంటి, మా వైఫ్ కావచ్చు, మా పిల్లోడు కావచ్చు, లేకపోతే మనవాడు కావచ్చు, లేకపోతే ఇంకా కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి ఏదో అవసరం ఉంది, వాళ్ళ కన్సర్న్ మనం పట్టించుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే దానివల్ల ఒక రకమైనటువంటి ఏదో తీగలు అల్లుకుంటాయి చూసారా, ఆ విధంగా అలా అల్లుకుంటూ ఉంటే ఆ వ్యవస్థ చాలా ఇంప్రూవ్ అవుతుందని నా నమ్మకం. అంచేత ఇదందరూ దీనికోసం అందరూ మన వాళ్ళందరూ మనం అనుకున్న వాళ్ళందరూ కూడా కృషి చేయాలని ఇదే నా సందేశం అని చెప్తున్నాను సార్. అందరూ ఆయన మాట్లాడిన మాటే ఆయన చక్కటి పాటలాగా చెప్పాడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కమ్యూనికేషన్ విషయంలో ఇప్పుడే అందిన వార్త, టెక్నాలజీ సాయంతో వోడాఫోన్ ద్వారా మన అందరికీ కూడా కాల్ ఛార్జెస్ లేకుండా ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ తయారు చేయడానికి మన టెక్నాలజీ ఎక్స్పర్ట్ వంశీ ముందుకొచ్చాడు. మీరు ఎక్కడున్నా సరే, చిత్రపూర్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, కాకినాడలో ఉన్నా ఆ నెట్వర్క్ మీకు వస్తుంది. మీరు మాట్లాడుకోవాలంటే అరుణక్కతో 10 నిమిషాలు, భాస్కర్ అన్నయ్యతో 20 నిమిషాలు తనివి తీరా మాట్లాడుకోవచ్చు. ఛార్జీలు ఉండవు.
ఇప్పుడు మూడో మనిషి అమరేంద్ర 2 నిమిషాలు మాట్లాడతాడు. నేను 69లో ఇంజనీరింగ్ చేరాను. అప్పటిదాకా ఇంజనీరింగ్ ఉంటుందో నాకు తెలియదు. 75లో భారత్ ఎలక్ట్రానిక్స్లో చేరాను. 2011లో 36 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యాను. క్లుప్తంగా నా అనుభవాలు కూడా చెప్తాను, ఇవి ఉపదేశాలు కాదు. చేరగానే వచ్చే జీతం చూసుకుని ఇంకా జన్మలో ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించకూడదు, మన అవసరాలు మన కంపెనీ తీరుస్తుంది అన్న ఒక నిర్ణయానికి వచ్చాను. 38 ఏళ్ల తర్వాత చూసుకుంటే నేను తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం, ఏ విషయంలోనూ డబ్బును ముందుకు రానివ్వలేదు. అది 4వ ప్రయారిటీయో 5వ ప్రయారిటీగానే ఉంచాను. అలాగే కెరియర్, రిటైర్ అయ్యేసరికి జిఎం అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఇలాంటి లక్ష్యాలు ఏమీ పెట్టుకోలేదు. కెరీర్ గురించి నేను ఎప్పుడూ అసలు జాగ్రత్త పడలేదు, తాపత్రయపడలేదు. పని విషయంలో మాత్రం శ్రద్ధగా ఉంటే, మన పని మనం చేసుకుంటూ వెళితే ఆర్గనైజేషన్ తన బాధ్యతలు మనకి కట్టబెడుతుందని ఒక నమ్మకంతో వెళ్ళాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నమ్మకం పుష్కలంగా సవ్యము అన్నది నిరూపితమైంది. మూడోది, ఒక మనిషి ఒక సంస్థలోనో వ్యవస్థలోనో పనిచేస్తున్నప్పుడు అతి ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏమిటంటే డిగ్రీ కాదు, డిప్లొమా కాదు, హోదా కాదు, క్రెడిబిలిటీ, విశ్వసనీయత. మన పై అధికారుల్లో మనకు ఒక పని చెప్తే చేయగలడు ఒక నమ్మకాన్ని, మన కింద వాళ్ళల్లో మనకేమైనా సమస్య ఉంటే అతని దగ్గరికి వెడితే అతను మన సహాయపడగలడు ఒక నమ్మకాన్ని, ఆ క్రెడిబిలిటీని పెంచుకోవడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నించాను. అది నాకు చాలా ఉపయోగపడింది. 4వది ముఖ్యమైనది, అనునిత్యం ప్రతి ఒక్క మనిషిని, నాతో పనిచేసేవాళ్ళు, కింద వాళ్ళు, పై వాళ్ళు, పక్క వాళ్ళు, కస్టమర్లు, సప్లయర్లు, అందరినీ మనుషుల్ని నమ్మటం అన్నది ఒక వేదవాక్యంలా నేను భావించి ఫాలో అయ్యాను. నమ్మితే మోసం చేస్తాడేమో, నమ్మితే ద్రోహం చేస్తాడేమో అనే మీమాంసకు వెళ్లకుండా నమ్మినప్పుడు కనీసం 100 మందిలో 90 మంది నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఒక 10 మంది నమ్మకాన్ని వమ్ము చేసినా కూడా అది నాలో లోపం ఉందేమో అనుకున్నానే తప్ప వాళ్ళలో లోపం ఉందని నేను అనుకోలేదు. అలాగే సంస్థ నుంచి కానీ, వ్యవస్థ నుంచి కానీ, అవతల మనుషులు నుంచి మనకేం వస్తుంది అన్న విషయాన్ని నేను పక్కన పెట్టి, ఇది నేను కావాలని చేసిన పని. మనం ఏమి ఇవ్వగలము, వాట్ ఈస్ ఇట్ వీ కెన్ గివ్ ఇట్ టు ద సరౌండింగ్స్, వాట్ ఈస్ ఇట్ వీ కెన్ కంట్రిబ్యూట్ టు ది ఇన్స్టిట్యూషన్. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ మనం చేయగలిగింది ఏమిటి అన్న దాని మీద దృష్టి నిలిపినప్పుడు మనకి సంతృప్తి కలుగుతుంది. మన అవసరాల్ని, మన లోపాల్ని కాదు, అవసరాల్ని ఆ వ్యవస్థ, ఆ మనుషులు తీరుస్తారు. ఇది నాకు వచ్చిన అనుభవం. 5వది, ఉద్యోగమే జీవితం అనుకోకుండా జీవితంలో 1000 కోణాలు ఉంటాయనే గ్రహింపుతో, అది చదువుకోవటం కావచ్చు, రావటం కావచ్చు, బంధుమిత్రులను కలుసుకోవటం కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, నాటకాలు చూడటం కావచ్చు, ఆడటం కావచ్చు, జీవితాన్ని అన్ని కోణాల్లోంచి వీలైనంత ఆత్రంగా, ఎవరు అన్నట్టు లస్ట్ ఫర్ లైఫ్, జీవన కాంక్ష అన్నది నాలో బాగా పెరగటానికి నేనే దోహదం చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ ఆ విషయంలో నాకేమీ అసంతృప్తి లేవు, చాలా సంతృప్తి ఉంది. ఒక కెరియర్ పరంగానే దృష్టి నిలుపుంటే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళేవాడినేమో, కానీ జీవితం మీద దృష్టి నిలిపినప్పుడు అందులో వచ్చే సంతృప్తి విపరీతం. నాకు అనుమానం 2 నిమిషాలు దాటారేమో అని. ఇవన్నీ ఇక్కడతో ఇంకా ముగించేస్తాను. తర్వాత ఎందుకు ముగిస్తున్నానంటే తర్వాత చిన్న సన్మానాలు కూడా ఉన్నాయి మాకు, అవి అందుకోవాలి కదా, అందుకోసం ముగిస్తున్నాను. ఇప్పుడు భాస్కర్ అన్నయ్యకి సునీల్ ముఖ్యంగా వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ
పెద్దలకి పర్టికులర్లీ ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సరోజిని గారిని సరోజిని అత్తయ్యని నాగభూషణ మోయని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సన్మాన కార్యక్రమంలో. కింద ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సరోజనమ్మ ఇద్దరు మొమెంటం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు దాసరి అమరేంద్ర గారికి మొమెంటం చేయవలసిందిగా నాగభూషణం గారిని మరియు సరోజనమ్మ గారిని కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరు. పరిపూర్ణమని సక్కత్ అయిన ఇద్దరు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫోటోగ్రఫీకి. అలాగే వస్త్రాలు సమర్పిస్తారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టే వాళ్ళు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. చప్పట్ల పోటీలో పెద్దమ్మ గట్టిగా కొడుతుంది. కంటిన్యూస్ గా కొట్టాలి. ఎంత గట్టిగా కొడితే అంత పెద్ద ప్రైజ్ వస్తుంది. వస్త్రాలు సమర్పిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము, లేకపోతే చిటికలేయచ్చు. అరుణమ్మ గారు తాతాచారి మాయ ఇద్దరు శైలేంద్ర గారికి చాలా కప్పుతున్నారు. ఇప్పుడు సకత్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరికీ నమస్కారాలు. నేను ఒక 2 నిమిషాలు అని అన్ను, ఎందుకంటే అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. బహుశా కొంచెం ఎక్కువ టైమే తీసుకోవచ్చు. నేను మీకోసం మాట్లాడుతున్నానండి. సరే, అమరేంద్ర బాబాయ్ కోసం ఒక 2 విషయాలు మాట్లాడతాను. నేను డిప్లొమా చేసిన తర్వాత ఇక్కడ ధర్మాజగూడలో నేను ఉన్నాను. అప్పుడు బాబాయ్ కాల్ చేసి డాడీకి ఇలాగా బెంగళూరులో ఉద్యోగం ఒకటి ఉంది, సో వంశీని ఇమ్మీడియట్గా పంపించండి అని చెప్పి, మేనేజర్ పొజిషన్లోనే ఏ పొజిషన్లో ఉన్నారు ఆ టైంలోనే. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నానమాట. ఒక పెద్ద కార్ వేసుకొని వస్తారని చెప్పి, ఏ కార్ వెళ్తున్నా సరే ఇలా 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 వస్తున్నా స్టేషన్ నుంచి, రైల్వే స్టేషన్లో చక్కటి ఒక హెల్మెట్ పైన ఇలా పెట్టుకొని స్కూటర్ మీద అని చెప్పి వస్తున్నారు. సో ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఆయన సింప్లిసిటీ కోసం చెప్పాను అనమాట. దట్ ఈస్ వాట్ హీ ఇస్. ఓకే, సో ఇది ఒక ఉదాహరణ కింద తీసుకున్నాను నేను. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే బాబాయ్ ఏం చేశారు, నాన్న నేను మరి ఆఫీస్కి వెళ్తున్నాను, నిన్ను అక్కడ ఇంటర్వ్యూ పాయింట్ దగ్గర అక్కడ డ్రాప్ చేసేసి నేను అలాగ ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పన్నారు. సరే బాబాయ్ అని చెప్పాను. బెంగళూరు ఫస్ట్ టైం అప్పుడు నేను వెళ్దాం. సరే అని చెప్పి మళ్ళీ స్కూటర్ కాదు ఈసారి కారు
కార్లో ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరం ఎంజీ రోడ్ దగ్గర నన్ను వదిలేశారు. అక్కడ వదిలేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపో, ఒక ఆఫీస్ వస్తుంది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ పేరు చెప్పారనమాట. సరే, ఈ విషయం ఎందుకు చెప్పానంటే బాబాయ్ బేసిక్ ఏంటంటే అది అన్న కొడుకయ్యే ఉండొచ్చు, లేదంటే ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఆయన ఇండివిజువాలిటీ అనేది ఒక మనిషిలోని పెంపొందించాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎప్పుడు చేశారు. అది చేసిన తర్వాత కూడాను ఒక 10 days ఆగిన తర్వాత నిన్ను వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాను నువ్వు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వేరే రూమ్లోని పెట్టారు. అది కూడాను తనకి తెలిసిన వాళ్ళ రూమ్లోనే పెట్టారు. అది మొత్తం వెతికి రెంటు అదంతా కనుక్కొని అంతా, అంటే ఒక మనిషిని వదిలించుకుందాము అనుకున్నప్పుడు అవన్నీ పట్టించుకోరు. బాబు నువ్వు వెళ్ళి బయట ఎక్కడ చూసుకో బాబు అని చెప్పని అంటారు. కానీ బాబాయ్ ఏంటంటే అవన్నీ చూసి కూడా నాకు చాలా జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. పెట్టిన తర్వాత అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నాకు అప్పుడు కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు, ఇదేంటి ఇలాగా, ఎందుకంటే మేము మామూలుగా చూసేది వేరు, తర్వాత ఇదేంటి బాబాయ్ ఇలా చేస్తున్నారని చెప్పి అన్నాను. కానీ బాబాయ్ యు హావ్ డన్ ద రైట్ థింగ్. ఎందుకంటే ఆ రోజు తను అలా చేయడం వల్ల నాలో నాకు ఇండివిజువాలిటీ అనేది పెరిగింది. తర్వాత నేను ఒకవేళ కానీ నేను బాబాయ్ దగ్గర ఉండిపడితే కనుక డిపెండెన్సీ, వెన్ దెర్ ఇస్ ఎ డిపెండెన్సీ యూ విల్ నెవర్ వర్క్. సో ఆ డిపెండెన్సీ వచ్చేస్తే కనుక ఆ డిపెండెన్సీ లేకుండా కూడాను నన్ను ఇండివిజువల్గా అక్కడ పెట్టేసిన తర్వాత నాకు చాలా ఇండివిజువాలిటీ పెరిగింది. అది ఒక 3 years తర్వాత తెలిసింది నేను ఒక స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత. సో చాలా థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్స్ అలాట్. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అది నువ్వే కారణం. అఫ్ కోర్స్ శంకర్ గారు కూడాను, మీకు తెలిసి ఉండదు శంకర్ గారు ఎవరు, పిన్ని కూడా. థ్యాంక్ యూ. లాలి తల్లి లాలమ్మ పేరు పెట్టుకుంది కాబట్టి స్పెషల్ కన్సెషన్ 1 నిమిషం మాత్రమే. నువ్వు చెప్పగలిగితే క్లుప్తంగా చెప్పు, అందులో అమరేంద్ర అనే పేరు రాకూడదు. అది చాలా అన్యాయం. ఎందుకంటే బావ అందరి గురించి మాట్లాడాడు కనుక బావ డయాస్ మీద ఉన్నందుకు బావ గురించి చెప్పాలి కనుక ఈ ఉద్యోగం గురించి చెప్తున్నాడు కనుక నేను ఒక చిన్న విషయం చెప్పి ముగించేద్దామని. బావ నన్ను ఆ వంశీని ఎట్లయితే చేశాడో నన్ను కూడా ఒక మంచి ఉద్యోగంలో పెట్టడానికి చాలా ప్రయత్నించాడు. బావ వాళ్ళ తోడల్లుడు ఉన్ని కృష్ణన్ గారి ద్వారా నాకు NFCL అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక స్టెనో జాబ్ ఇప్పించడానికి ట్రై చేశాడు. బట్ సక్సీడ్ కాలేకపోయాను నేను. ఎందుకంటే నేను తెలుగు బేసిక్ నుంచి వచ్చడం వల్ల, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నాకేంటంటే ముందు అక్కడ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో, ఏం జరుగుతుందో, ఏమి రాయాలో అవన్నీ కూడా నాకు పేపర్ లీక్ చేయించేశాడు బావ. ఈవెన్ దట్ డిడింట్ సక్సీడెడ్. అది చెప్పానుగా ఇంగ్లీష్ రాకపోవడం కారణం వల్ల. ఒకవేళ అది సక్సెస్ అయ్యి ఉంటే నేను ఇప్పుడు నిజంగా చాలా టాప్ పొజిషన్లో ఉండేదాన్ని. కానీ చాలా బ్యాడ్లకి తర్వాత ఇప్పుడు నేను చాలా బాగా చదువుకుని ఇంప్రూవ్ అయ్యి అంత చక్కగా ఇంగ్లీష్ నేను నేర్చుకున్నాను. అదే అప్పుడు ఉండుంటే బావ కారణంగా నేను ఒక పెద్ద ఉద్యోగంలో ఉండేదాన్ని. అది నేను గర్వంగా చెప్పుకున్నాను. నాన్నని కూడా డిసప్పాయింట్ చేశాను, బావని డిసప్పాయింట్ చేశాను. కానీ బావ అంత సహాయం చేయడానికి ముందుకు వచ్చేసాడు. ఫర్ దట్ రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బావ. బావ గురించి ఎంత చెప్పినా చాలండి. సింప్లిసిటీ అంటే చాలా చాలా ఉన్నాయి. కానీ ఈ మనిషి మనకు అవకాశం ఇవ్వడంతే. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ లాలి. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగుస్తోంది. తక్కక్కయ్యకు, భాస్కర్ అన్నయ్యకి, శేషుబాబుకు మరొక్కసారి అభినందనలు చెప్తున్నాను. ఇందాక నేను మిస్ అయ్యాను, మన చింతలపూడి సురేంద్ర మోహన్ రావు కూడా ఈ మధ్య రిటైర్ అయ్యారు. అలాగే నమ్మాచారి వాళ్ళ జ్యోతి కూడా రిటైర్ అయ్యారు. వాళ్ళకి కూడా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియపడుతున్నాం. ఇక్కడతో ఈ ఘట్టం ముగుస్తోంది. దయచేసి మీరు కిందకు వెళ్ళి మీ సీట్లు తీసుకోండి. మైక్ రప్పించడం ఎందుకని మైకే కిందకు వచ్చింది. బావయ్య 2 నిమిషాలు దాటినియొద్దు. సింప్లిసిటీ గురించి చెప్తానంటే నేను అసోసియేషన్ లేవు. సరే వెళ్ళిన తర్వాత వాడొక్కడే ఉన్నాడు, భార్య లేదు. రిసీవ్ చేసుకున్నాడు, అంతా బాగుంది. డ్యూటీకి వెళ్ళాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు. సరే ఏం చేశాడంటే పొద్దున్నే లేచి స్నానం చేసి కోడిగుడ్డు పొరుటు అన్నం వండి
బాగా ఏమనుకోవద్దు, మీరు తినండి, నేను డ్యూటీకి వెళ్ళాలని వెళ్ళిపోయాడు. సింప్లిసిటీ గురించి చెప్తున్నాను. అదే తీసుకెళ్ళి హోటల్ తీసుకెళ్ళి పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకోబెట్టవచ్చు. అది చేయలేవాడు. సింప్లిసిటీకి ఎగ్జాంపుల్గా చెప్పాను. అది ఇప్పుడే తల మీద ఏదో నెప్పిపుట్టి చూసుకుంటే 2 కొమ్ములు వస్తున్నాయి, ఇక్కడ ఆపేద్దాం. చాలా థ్యాంక్స్ బావా. నెక్స్ట్ ఇప్పటికైనా పూనుకులు సేకరించగలిగితే, మా తాతయ్య నంబూరి లక్ష్మయ్య గారు మా చిన్నప్పుడు చెప్పిన కథలన్నీ సేకరిస్తే అపూర్వ జానపద గాథలు అవుతాయి. ఆయన రాయకపోయినా గొప్ప రచయిత, గొప్ప కథకుడు. ఆ వరవడిలో మన కుటుంబంలో దాదాపు 69 నుంచి కథలు రాస్తోంది. ఎప్పటి నుంచో రాస్తున్నా. లేటెస్ట్ ప్రకాశం ఎవరు అంటే శ్రీనివాస్ గారు. మీరు పుస్తక ప్రచురణలోను పుస్తక రచనలోను చేసిన సాయానికి మా నూలుపోగు. రండి, పైకి రండి. అన్న విషయం మీద ఒక పెద్ద వ్యాసం. కూర్చోండి. ఆ తల్లి దేవత అన్న విషయం మీద ఒక కథ. ఈ 2 పుస్తకాలు కూడా శిరీష ఆవిష్కరణ చేస్తారు. ఫోటోగ్రాఫర్లు రెడీగా ఉండండి ఆవిష్కరణ కవర్ చేయటానికి. ఏవి పుస్తకాలు ఎక్కడున్నాయి? పుస్తక ఆవిష్కరణ చేస్తుంది. కాపీలు పరిమితంగా ఉన్నాయనుకుంటాను. మీరందరూ మీ నెంబర్లు, అడ్రస్లు మనోజ్కి ఇస్తే, శ్రీనివాస్ గారికి ఇస్తే ఆయన మనోజ్ తరఫున అవన్నీ మీకు పోస్ట్ చేస్తారు. అనుజ, నువ్వు కూడా లేచి నిల్చోవాలి. శ్రీనివాస్ గారు మీరు కూడా లేచి నుంచి పుస్తకాలు చేత్తో పట్టుకుని ఫోటోలో కనపడేలాగా పట్టుకుంటే రైట్, అది కరెక్ట్ పోజు. మొట్టమొదటి పుస్తకం కదా, వాళ్ళకి ఇంకా ఈ వివరాలు తెలియవు. అప్రస్తుత